హలో గైస్, హౌ ఆర్ యూ? ఇవాళ మన టాపిక్ ఏంటంటే మనుస్మృతి. అంటే ఇది ఒక బుక్ అన్నమాట. దీన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం బ్రాహ్మిన్స్ రాయడం జరిగింది. బుక్ ఏంటంటే భారతదేశంలోని ప్రజలు ఎట్లా నడుచుకోవాలి అని చెప్పేసి కొన్ని రూల్స్ ఉన్నాయి అన్నమాట దీంట్లో. ఆ తర్వాత మతానికి, హిందూ మతానికి సంబంధించినవి కూడా ఉన్నాయి, కానీ ఇంకా రూల్స్ బుక్ అని ఎక్కువ అంటా ఉంటారు దీన్ని. సో కాబట్టి చాలా మంది హిందూ సోదరులు ఈ బుక్ ని చాలా గొప్పగా దాని గురించి ప్రచారం చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, నేను గొప్పదే కానీ కాదన్నా. కానీ అట్లాంటి వాళ్ళ కోసం నేను ఇవాళ కొన్ని లైన్స్ మీకు ఆ బుక్ లోనివి చదివి చూపిస్తాను. మీరే చెప్పండి అది గొప్పగా లేకపోతే ఏంటి అని చెప్పేసి. ముఖ్యంగా లేడీస్ చూడాల్సిన వీడియో ఇది. చూడండి, ఆ బుక్ లో నుంచి కొన్ని మాటలు చదువుతాను. మనుస్మృతి 1:91. జంతువులను, తక్కువ కులస్తులను, మహిళలను క్రమం తప్పకుండా కొట్టాలి. ఆ బుక్ లో ఉంది ఇది. జంతువుల్ని, ఆ తర్వాత తక్కువ కులస్తువులని అంటే దళితుల్ని, ఆ తర్వాత మహిళల్ని క్రమం తప్పకుండా కొట్టాలి. ఎందుకంటే ఇప్పుడు జంతువులు ఏంటంటే మాట వినవు కాబట్టి వాటిని కొట్టాలి. తక్కువ కులస్తులు కూడా కొట్టాలంట. ఆ తర్వాత మహిళలు కూడా క్రమం తప్పకుండా కొట్టాలంట. చూడండి, ఆ మనుస్మృతి బుక్ లో ఉంది 1:91. ఆ తర్వాత రెండోది మనుస్మృతి 9:94. 30 ఏళ్ల పురుషుడు 12 ఏళ్ల బాలికను లేదా 24 ఏళ్ల పురుషుడు 8 ఏళ్ల బాలికను వివాహం చేసుకోవచ్చు. చూసారు కదా, చిల్డ్రన్ మ్యారేజ్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట ఆ బుక్. 12 ఏళ్ళ 30 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు, 30 ఏళ్ల వయసు ఉన్న మెన్ 12 ఏళ్ల అమ్మాయిని కూడా చేసుకోవచ్చు అంట. 24 ఏళ్ల పురుషుడు 8 ఏళ్ల బాలికను కూడా పెళ్లి చేసుకోవచ్చు అంట. సో ఇట్లాంటి పిక్చర్ రూల్స్ ఉన్న బుక్ అనమాట అది. ఆ తర్వాత చూడండి, స్త్రీకి స్వేచ్ఛ ఉండకూడదు. ఆమె తండ్రి లేకపోతే భర్త లేదా కుమారుడి ఆధీనంలోనే ఉండాలన్నమాట. స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వకూడదని చెప్తుంది ఆ మనుస్మృతి అనే గ్రంథం. బ్రాహ్మిన్స్ రాసిన ఆ మనుస్మృతి అనే గ్రంథం స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వకూడదు. ఉంటేనేమో తండ్రి ఆధీనంలో ఉండాలి, లేకపోతే భర్త ఆధీనంలో ఉండాలి, లేకపోతే కుమారుడు ఆధీనంలో ఉండాలి. అంతేలే కానీ స్త్రీకి ఎక్కడ స్వేచ్ఛ ఇవ్వకూడదు అని చెప్పేసి ఆ మత గ్రంథం చెబుతుంది. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ ప్రకారం స్త్రీలకి ఎంత స్వేచ్ఛ ఉంది? ఎంతమంది పెద్ద పెద్ద పోస్టులో ఉన్నారు ఆర్మీలో, ఎంతమంది లేడీస్ ఇవాళ స్పోర్ట్స్ లో కానీ, ఒలింపిక్స్ లో కానీ, ఎంతమంది వాళ్ళ టీచర్లు కానీ, డాక్టర్లు కానీ ఇవన్నీ ఇలాగా అవుతున్నారంటే లేడీస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ వల్లే. కానీ వాళ్ళు చాలా మంది ఏమంటారంటే ఆ మనుస్మృతి చాలా గొప్పది అని చెప్తా ఉంటారు. ఆ మనుస్మృతి మేము మీకు స్వేచ్ఛ లేకుండా చేస్తుంది. ఆ మనుస్మృతి మిమ్మల్ని కొట్టాలని చెప్పేసి చెప్తుంది. సో మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ మీరు చేసి ఇట్లాంటి పిచ్చి గ్రంథాన్ని మీరు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇందిరాగాంధీకి ఒక సంఘటన ఎదురైందనమాట. చూడండి ఏం చెప్తారంటే, ఇందిరాగాంధీని అయోధ్యలో రాముడి గుడిలోకి రాని ఉంది. ఇందిరాగాంధీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయింది కూడా. ఎందుకంటే నువ్వు విరండి, నువ్వు రాకూడదు గుడి లోపలికి, తక్కువ కులస్తు రావడానికి అయ్యిందని చెప్పేసి ఇంకా చెప్పేది. వాళ్ళు రాని ఉండేది గుడి లోపలికి. ప్రశ్న పెట్టి ఆ ఇందిరాగాంధీ గారు ఏం చేసిందంటే, ఈ బ్రాహ్మిన్స్ రాసిన చట్టం, ఈ మనుస్మృతి అనే బుక్ నన్ను గుళ్ళోకి రానివ్వలేదు, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ వల్ల నేను వాళ్ళ దేశానికి ప్రధానిగా ఉన్నాను అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పింది. సో అలా ఉండాలి కానీ మనం మతానికి సంబంధించిన బుక్ కాబట్టి అని చెప్పేసి దాన్ని ప్రచారం గొప్పగా చేయకూడదు. రియాలిటీ మనం తెలుసుకోవాలి. చూడండి, అలాగే ఆ బుక్ లోనే ఉందన్నమాట. మంచి మాట ఉంది. ఇది ఒకటి కొంచెం మంచి మాట. చూడండి, ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనే శ్లోకం ఉంది ఏది ఆ మనుస్మృతి అనే గ్రంథంలో. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి వాళ్ళ చూడండి, నిత్య జీవితంలో స్త్రీల కదలికపై నిఘా ఉంచాలని, వారి గృహ వ్యవహారాలకే పరిమితం చేయాలని మనుస్మృతి చెప్తుంది. చూసారు కదా, వాళ్ళ గృహంలోనే ఉంచాలి అంటే ఇంటి పనులకు మాత్రమే వాళ్ళని యూజ్ చేసుకోవాలి. అంతేలే కానీ వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వకూడదు అని చెప్పేసి
మనుస్మృతి అనే గ్రంథం చెప్తుంది. అలాగే దళితుల జీవితాలను కాల్చిన మనుస్మృతి అన్నమాట. నేను దానికి ఇచ్చిన పేరు దళితుల జీవితాలను కాల్చే మనుస్మృతి. అందులో ఏముందంటే దళితుల గురించి ఈ రూల్స్: దళితుడు పెళ్లి చేసుకుంటే మొదటి రాత్రి బ్రాహ్మణుడి దగ్గర పెట్టాలన్నమాట వారిని. చూసారా రూల్ అది. ఆ రూల్ ఫాలో అవ్వకపోతేనేమో మళ్ళీ దానికి మామూలు శిక్షలు, ఉరి శిక్షలు, ఏదో దమ్మం వంట అన్ని చాలా ఉన్నాయి. ఒక దళితుడు పెళ్లి చేసుకుంటే తన భార్యని మొదటి రాత్రి, ఇంకా 3 రాత్రులు ఉంది, నేను జస్ట్ మొదటి రాత్రి అని రాసుకున్నాను. ఫస్ట్ నైట్ బ్రాహ్మణుడితో స్పెండ్ చేయాలన్నమాట. చూసారు కదా, ఇట్లాంటి నీచమైన రూల్స్ ఉన్న బుక్ అది. ఆ తర్వాత అదే బుక్ లో ఉంది, దళితుడు ఎంత భోజనం చేస్తే మలంతో సమానం అంట. మలం తిన్నట్లే. ఏది దళితుడు ఇంట్లో అన్నం తింటే కూడా ఆ అన్నాన్ని కూడా మలం తిన్నట్లే అని చెప్పేసి ఇంకా దాన్ని స్వర్గంలో వాళ్ళకి అనుమతి లేదు అని చెప్పేసి రాసింది. సో చూసారు కదా, ఇట్లాంటి నీచమైన రూల్స్ ఉన్న బుక్ అది. ఆ తర్వాత దళిత స్త్రీలను దేవదాసులను చేసి ఆ స్త్రీలతో వ్యభిచారం చేయడం. ఆ రోజుల్లో ఏంటంటే దళిత స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే దేవదాసులు చేసి ఊళ్ళో దేవుడికి అర్పించాలి మీ అమ్మాయిని అని చెప్పేసి అర్పించుకొని వాళ్ళతో వ్యభిచారం చేస్తారు. వ్యభిచారం చేయడానికి అంటరానితనం అడ్డు రాదు. ఏమన్నా నీళ్లు పోయాలి, నీళ్లు పెట్టాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి, వాళ్ళని గుళ్ళోకి రానివ్వాలి, వాళ్ళని బళ్ళోకి రానివ్వాలంటే అప్పుడు అంటరానితనం వచ్చింది. వ్యభిచారం చేసే మాత్రం అప్పుడు మాత్రం వాళ్ళకి అంటరానితనం గుర్తుకు రాలేదు. ఆ తర్వాత దళితులను అంటరానివాదం చేశారు. దళిత స్త్రీలతో వ్యభిచారం చేసినప్పుడు ఆ అంటరానితనం ఏమైంది చెప్పండి? దళితులు అంటేనే అంటరాని వాళ్ళు ఉన్నారు, ఆ దళిత స్త్రీలు కూడా అంటరాని వాళ్ళే కదా మీ లెక్క ప్రకారం. సో అట్లాంటి అంటరాని వాళ్ళతో వ్యభిచారం మీరు అట్లా చేస్తున్నారు. సో కాబట్టి ఇట్లాంటి నీచమైన రూల్స్ ఉన్న బుక్ అన్నమాట అది, ఆ మనుస్మృతి అనే బుక్ ని. సో ఎందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొన్ని లక్షల ప్రజల ముందు, డేట్ ఎప్పుడు నాకు గుర్తులేదు, ఆ బుక్ ని తగలబెట్టారన్నమాట. కొన్ని లక్షల ప్రజల ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ బుక్ ని తగలబెట్టేశారు. సో కాబట్టి ఇవాళ కూడా నేను చాలా మంది హృదయాల్లో ఆ బుక్ తగలబెట్టాలి. ఎందుకంటే ఇదే మంచి బుక్ ఏం కాదు. చూసారు కదా ఎట్లా ఇంగ్లీష్ రూల్స్ ఉన్నాయో. ఇది నా సొంత రైటింగ్ అయితే కాదండి, కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు చాప్టర్ వైజ్గా కూడా నేను మీకు చెప్పడం జరిగింది. మీరు చదువుకోండి, కావాలంటే గూగుల్ చేసి చూడండి, యూట్యూబ్ లో చూడండి, వాట్సాప్ మీ ఇష్టం ఎక్కడ చూసినా కానీ అవే రూల్స్ ఉంటాయి. సో కాబట్టి ఇవి నా సొంత మాటలు అయితే కాదు, మీరు ఎక్కడ చూసుకున్నా కానీ అవే ఉంటాయి. సో కాబట్టి నేను ఇవాళ చాలా మంది హృదయాల్లో ఈ బుక్ ని కాల్ చేయాలి అని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. అర్థం చేసుకుంటాం అనుకోవడం కాదు, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరే చదివి ఇప్పించాను కదా. సో కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటూ